Good morning students, welcome to Hindi online classes. Today our lesson name is Eidgah. So day 5 ఈరోజు ఈ లెసన్ రాసినటువంటి మహాకవి గొప్ప కవి గారు అయినటువంటి ప్రేమ్చంద్ గారు రాశారు ఈ పాఠాన్ని మనకు. సో ఈద్గా, what is the meaning of Eidgah lesson? Eid, actual word is Eid, it is festival. Okay, we know all the words. Okay, what is the meaning of Ga? Yes, I too tell you. Eid means festival. Ga means wherever we have to pray in the place. That is the Eidgah. So మనము ఈద్ అంటే పండుగ. పండుగ రోజు ఎక్కడైతే మనము సామూహికంగా నమాజ్ చదువుకోవడానికి ముస్లిమ్స్ వెళ్తారో దానినే ఈద్గా అని అంటారు. అర్థమైందమ్మా? What is the meaning of Eid? Means festival. So ga means ఆ పండుగ రోజున ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఈద్ పండుగ రోజున అందరూ కలిసి సామూహికంగా జరుపుకునేటువంటి నమాజు ఎక్కడైతే జరుపుకుంటారో ఆ ప్రదేశాన్ని గా అని అంటారు. అది ఈద్గా. సరే, మనం ఇక్కడ ఒక పోయం ఇవ్వడం జరిగింది ఉన్ముఖీకరణలో ఈ పాఠానికి సంబంధించినటువంటి ఒక పోయం, ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. పతికో కో జల్దీ దుపహర్ మే. పతికో మీన్స్ ట్రావెలర్స్, యాత్రికులు. సో యాత్రికులు. పతికో కో జల్దీ దుపహర్ మీన్స్ ఆఫ్టర్నూన్, జల్దీ వేడిగా, మిట్ట మధ్యాహ్నమున, దుపహర్ మే. పేడ్ చెట్లు, పేడ్ సదా దేతే హై ఛాయా. పేడ్ సదా దేతే హై, ఈ చెట్లు ఆల్వేస్ గివింగ్ షాడో. ఓకే, పేడ్ సదా దేతే హై ఛాయా, నీడను ఇస్తున్నాయి. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై. ఖుష్బూ భరే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఖుష్బూ? గుడ్ స్మెల్, మంచి సువాసన కలిగినటువంటి పువ్వులను మనకు ఇస్తున్నాయి. ఎవరు ఇస్తున్నారు? పేడ్ చెట్లు ఇస్తున్నాయి. హమ్కో నౌ ఫూలోం కి మాలా. మతలబ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నౌ ఫూలోం కా? అంటే ఒకసారి మాల అల్లిన తర్వాత కూడా పూలు వాడిపోయినప్పటికీ కూడా మళ్ళీ మాల అల్లుకోవడానికి మనకు పూలను ఇస్తున్నటువంటి ఆ చెట్ల ద్వారా వచ్చేటువంటి పువ్వులను నవమాల అని పిలవడం జరుగుతుంది. త్యాగి తరువంకే. త్యాగి అంటే ఏంటి? ఇతరులకు సహాయపడేటువంటి ఆ గుణాన్ని, త్యాగాన్ని జీవన్మే, ఎవరి జీవితం నుంచి? చెట్ల యొక్క జీవితం నుంచి. తరువు అంటే చెట్లు, ట్రీస్ అన్నమాట. హమ్ భీ తో కుచ్ దేనా సీఖో, వారి యొక్క జీవితం నుంచి, ఆ చెట్ల నుంచి మనం నేర్చుకునేటువంటిది ఏంటమ్మా అంటే మనము త్యాగ గుణము అనేటువంటి ఈ లక్షణము చెట్ల ద్వారా నేర్చుకోండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే పువ్వులు తమ కోసం తాను పూయడం లేదు, పండ్లు కానివ్వండి తమ కోసం తాము పండడం లేదు, వాటి కోసం అవి ఏది కూడా చేసుకోవడం లేదంట. ఇతరుల కోసం ఉపయోగపడే విధంగా మనకు ఏ విధంగా అయితే సహాయపడుతున్నాయో, మనకి ఏ విధంగా అయితే అవసరాలు తీరుస్తున్నాయో ఆ వాటినే త్యాగ గుణము అని పిలవడం జరుగుతుంది. సరే, ఇక్కడ పతికో ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. పతికో జల్దీ దుపహర్ మే సుఖ్ వ ఆరామ్ కిస్సే మిల్తా హై? ఛాయా. కిస్సే ఆతి హై ఛాయా? మనకు పతికో ప్రయాణికులు, యాత్రికులు, జల్దీ దుపహర్ మిట్ట మధ్యాహ్నం కాలుతున్నటువంటి వేడిగా ఉన్నటువంటి ఆ ఎండలో, దుపహర్ మే మధ్యాహ్నం వేళ, సుఖము మరియు ఆరాం అంటే ఏంటి? రెస్ట్ అన్నమాట. కిస్సే మిల్తా హై, ఎవరి ద్వారా దొరుకుతుంది? ఛాయాసే. ఛాయ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల ద్వారా లభిస్తుంది. ఖుష్బూ భరే ఫూల్ హమే క్యా దేతే హై? खुशबू भरे फूल हमें देते हैं, हमको नव फूलों
పువ్వులోకి మాల, కొత్తగా మళ్ళీ వికసించి కొత్త దండను అల్లుకోవడానికి మనకు కొత్త పువ్వులను ఇవ్వడం జరుగుతుంది. हम भी तो कुछ देना सीखे कवि ने ऐसा क्यों कहा है. మనము కూడా भी कुछ देना, ఎవరికైనా సరే ఏదైనా సరే చెయ్యాలి అని కవి గారు ఎందుకు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఎందుకమ్మా అంటే చెట్ల ద్వారా, చెరువుల ద్వారా, కాలువల ద్వారా, ఇంకా మనం వీచేటువంటి గాలి ద్వారా మనం ఏ విధంగా అయితే ప్రయోజనాలు పొందుతూ ఉన్నామో, మనుషులమైనటువంటి మానవత్వం కలిగినటువంటి మనము కూడా ఇతరులను అంటే ఇతర మానవులకు కూడా మనము ఉపయోగపడేటువంటి గుణాన్ని మనలో తీసుకొని రావాలనేసి ప్రేమ్చంద్ గారు ఈ యొక్క అద్భుతమైనటువంటి పద్యంలో మనకు వివరించడం జరిగిందనమాట. సరే, పద్యం అయితే ఈ విధంగా జరిగింది. ఉద్దేశం ఏంటి, ఈ పాఠం రచించడానికి ఉద్దేశం ఏమిటి? ఇక్కడ చూసినట్లయితే कहानी विधा की भाषा शैली में विधा की भाषा से परिचित करते हैं. विधा की भाषा से మనకు ఈ విధమైనటువంటి అంటే ఏ విధము ఒక పోయం ఇవ్వడం జరిగింది. ఏ విధంగా పరోపకారి, పరులకు ఉపయోగపడేటువంటి గుణాన్ని మనం ఇవ్వాలి అనేటువంటి ఈ యొక్క విధానాన్ని ఈ యొక్క పాఠంలో ఛాత్రో మే కహానీ లేఖన్, పిల్లలలో కహానీ లేఖన్ అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ? కహానీ అంటే స్టోరీ రూపంలో అన్నమాట. కహానీ లేఖన్ కళా కా వికాస్, కళ అంటే ఆర్ట్ అన్నమాట. సరే, పిల్లలలో కథలను రాసేటువంటి గుణాన్ని పెంపొందించడము, కళను వారి యొక్క టాలెంట్ని బయటకు తీయడము, అంటే స్టోరీలు రాయడంలో కానివ్వండి, మరి ఏదైనా సరే వారి యొక్క టాలెంట్ని బయటకు తీయడము. త్యాగ్ అంటే సాక్రిఫైస్ చేయడం అన్నమాట. ఇతరుల కోసము ఏదైనా సరే త్యాగం చేసేటువంటి గుణాన్ని కలిగించడము. సద్భావ్, మంచి గుణాలను ఇవ్వడం. వివేక్, తెలివైనటువంటి లక్షణాలను. సంవేదనశీలు కర్తవ్య బోధ సంబంధి గుణంకు వికాస్ కర్నా. ఇలాంటి ఎన్నో విషయాలను మనకు నేర్పించడానికి, మనకు అలవాటు చేయడానికి ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశంగా ప్రేమ్చంద్ గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఆర్ బడే బుజుర్గో అంటే ఓల్డ్ సిటిజన్స్ అన్నమాట. అంటే పెద్దవారిని, ముసలివారిని మనం గౌరవించాలి, వారి మాటలకు మనం మర్యాద ఇవ్వాలి, వారి మాటలను వినాలి అనేటువంటి భావనను మనలో కల్పించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. క్రియ ఇక్కడ కింద చూసినట్టంటే విధా విశేష అంటే ఏంటి? ఇది ఎటువంటి ప్రకారము. మనం ముందుగా ఒక లెసన్ని నేర్చుకున్నాము. అది ఏంటమ్మా అంటే బరస్తే బాధల్లో నుంచి అది ఏ విధమైనటువంటి పాఠము అని చెప్పినప్పుడు మీరు టక్కున ఇది కవితా రూపము అనేటువంటిది తెలియజేశారనమాట. కవితా రూపము అని తెలియజేశారు. మరి మనకు ఈద్గా అనేటువంటి ఈ సెకండ్ లెసన్ రెండవ పాఠము ఎటువంటి సందర్భము అంటే దేనిని ఉద్దేశించి, అంటే కవితా రూపంలో ఉందా, లేదా నాటక రూపంలో ఉందా, లేదా భావేగ రూపంలో ఉందా, లేదా ఒకరితో ఒకరి సంభాషణ రూపంలో ఉందా అనేటువంటిదే దీని యొక్క ఉద్దేశము. మరి కహానీ కహానీ అనేటువంటిది కహు అంటే చెప్పడం అనేటువంటిది. కహు అంటే చెప్పడం, ధాతుకే సాతు కహు అనేటువంటి ధాతువుతో ఏర్పడి ఆని అంటే చెప్పగలిగినటువంటిది. కహు ప్లస్ ఆని అయినప్పుడు కహాని, కహు ప్లస్ ఆని అయినప్పుడు కహాని అవుతుంది, అన్నమాట. కహు ప్లస్ ఆని అయినప్పుడు అది కహాని అవుతుంది. కృతి ప్రత్యయి అంటే కహు ప్లస్ ఆని అనేటువంటిది ప్రత్యయలాగా మనం వివరించడం జరిగింది. ప్రత్యయం అంటే ఒక పదాన్ని విడదీసినప్పుడు రెండు పదాలకు అర్థాన్ని ఎప్పుడైతే మనకు తెలియజేస్తాయో ఆ యొక్క మిగిలిపోయినటువంటి చివరన ఉండేటువంటి ఆ యొక్క పదానికి మనము ప్రత్యయము అని చెప్పవచ్చు. जोड़ने बना है कह का आशय कहते हैं किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाने की कहानी है. ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే, ఒక సందర్భాన్ని తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక విషయాన్ని వివరించేటప్పుడు దానికి అనుగుణంగా
కథ ప్రకారంగా ఆర్డర్ వైజ్గా ఒక సన్నివేశాన్ని మనము చూపించేటప్పుడు ఆ యొక్క సన్నివేశానికి సంబంధించినటువంటి విషయాలను మనము ఆ యొక్క వాతావరణం కావచ్చు, పాత్రలు అనగా క్యారెక్టర్స్ అన్నమాట, క్యారెక్టర్స్ పరంగా కావచ్చు, మరి ఆ యొక్క చిత్రీకరణ అనేటువంటిది, కహాని అనేటువంటిది అద్భుతంగా చూపించడము. ఇందులో ఈ కహానీ మే మనం ముఖ్యంగా మాట్లాడుకుంటున్నటువంటి ఈద్గా అనేటువంటి ఈ పాఠంలో మనకు క్యారెక్టర్స్ అనేటువంటి ముఖ్యంగా ఇద్దరు ఉన్నారమ్మా. అందులో మొదటిగా దాది అనేటువంటి ఒక ఓల్డ్ ఉమెన్ ఉండడం జరిగింది, ఆమె గ్రాండ్ మదర్ అనమాట. ఇంకో వాళ్ళు వచ్చేసి ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్ ద్వారానే వారిద్దరి చుట్టూ ఈ యొక్క స్టోరీ జరగడం జరుగుతుంది. ఈద్గా అనేటువంటి పాఠాన్ని వివరించడం జరుగుతుంది. వీరి యొక్క ప్రేమ, అభిమానము పోతే తో మార్మిక్ ప్రేమ దర్శాయా గయా హై. గ్రాండ్ సన్ యొక్క అంటే వాళ్ళ అబ్బాయి యొక్క కొడుకు లేదా మరియు ఆ యొక్క మనవడి గురించి అద్భుతమైనటువంటి ప్రేమ, అనురాగం, అభిమానం వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క అనురాగానికి అద్భుతంగా చూపించడం జరిగింది. ఇస్మే కథన్వా సందర్భం, ఈ యొక్క కథలో సందర్భము అంటే ఒక కథను రాస్తున్నప్పుడు సందర్భానువేశంగా అంటే సందర్భానుగుణంగా కథను తీసుకుని వెళ్ళడము, ఆ యొక్క సందర్భానికి తగినట్లుగా వాతావరణాన్ని సృష్టించడము, వాతావరణాన్ని సృష్టించడము. సజీవ్ చిత్రన్ హై, సజీవ్ అంటే కళ్ళకు కట్టినట్లుగా నిజంగా ఆ యొక్క ఒక రోల్ని చేస్తున్నప్పుడు, ఆ యొక్క రోల్ ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇది నిజమా అనేటువంటిది మనలో కలిగినప్పుడు, అంటే ఇది నిజంగానే జరుగుతుంది అనేటువంటి మనలో ఫీలింగ్ కలిగినప్పుడు దాన్ని సజీవ చిత్రణ అని అనడం జరుగుతుందన్నమాట. इसमें बाल्यावस्था में की निर्मल भावना को सुंदर प्रतिबिंब दर्शाया गया है. ఈ యొక్క పాఠంలో బాల్యావస్థ అంటే చైల్డ్హుడ్ అన్నమాట. చైల్డ్హుడ్, బాల్యం అంటే చిన్నతనంలో జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని గురించి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సరే, మనము ఈద్గా అనేటువంటి ఈ యొక్క లెసన్కి మనం మీనింగ్ తెలుసుకున్నాం. ఈద్ అంటే ఏంటి, గా అంటే ఏంటి, తర్వాత అందులో చిన్నటువంటి ఉన్ముఖీకరణలో నుంచి మనకు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ లెసన్కి సంబంధించినటువంటి ఉద్దేశం అంటే ఈ యొక్క పాఠానికి సంబంధించిన ఉద్దేశం ఏ విధంగా ఉంది, అదేవిధంగా విధా విశేష అనేటువంటిది కూడా మనకు తెలియజేయడం జరిగింది. విధా విశేష తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోబోయేది ఇప్పుడు కవి గారి గురించి, ఈ ప్రేమ్చంద్ గారి గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమ్చంద్ का जन्म एक गरीब घराने में काशी में, गरीब అనగా गरीब, పూర్ పేదవారు, గరీబ్ అనగా పేదవారు. జన్మ ఘరానే మే, కాశీ మే, ఎక్కడ జన్మించడం జరిగింది, కాశీలో ఆయన జన్మించడం జరిగింది. ఎప్పుడు జన్మించడం జరిగింది, 31 జులై, 31 అంటే 31వ తేదీన, 31 ఎప్పుడు, జూలై అంటే జూలైలో ఆయన జన్మించడం జరిగింది. ఎప్పుడు జన్మించడం జరిగిందమ్మా అంటే 1880 అంటే 1880 సంవత్సరంలో ఈయన కాశీలో జూలై 31న జన్మించడం జరిగింది. ఇన్కే బచ్పన్ కా నామ్, ఈయన చిన్న వయసులో ఉండగా, ఈయన చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు, ఈయన చిన్నతనంలో ఆయనను ధనపతి రాయ్ శ్రీవాస్తవ్ అనేటువంటి పేరుతో ఈయనను పిలవడం జరిగింది. ఏం పేరుతో పిలవడం జరిగింది, ధన్పత్ రాయ్ అని శ్రీవాస్తవ్, ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ అనేటువంటి పేరుతో ఈయనను పిలవడం జరిగింది. ఇన్హోనే అంటే ఎవరు ఇక్కడ, ఈయన గారు, ఎవరు ఆయన, ప్రేమ్చంద్ గారు. ఈ యొక్క ప్రేమ్చంద్ గారు వారి యొక్క విద్య ఎలా అభ్యసించారంటే, ఎంత కష్టపడినారంటే ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ ట్యూషన్ పడాతే హుయే, ఆయన పిల్లలకు అంటే వారికంటే చిన్న వయసులో ఉండేటువంటి, చిన్న తరగతిలో ఉండేటువంటి పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటూ
पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए ఆయన పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ करते हुए बीए పాస్ किए ఏం చదువుకున్నారమ్మా बीए పాస్ అవ్వడం జరిగింది बीए पास के इन्होंने लगभग ఈయన దాదాపుగా एक दर्जन दर्जन అనగా డజన్ డజన్ అనగా 12 12 एक दर्जन उपन्यास అంటే 12 ఉపన్యాసాలు అంటే ఒక డజన్ ఉపన్యాసాలను రచించడం జరిగింది और 300 ఇంకా 300కు పైగా కహానియోं की रचना की ఒక డజన్ ఉపన్యాస్ ఎన్ని ఒక డజన్ చేయడం జరిగింది కహానియా ఎన్ని రచించడం జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ 300కు పైగా 300 అబో కహానియోं को ఆయన కహానియో 300కు పైగా కథలను రచించడం జరిగింది उपन्यास सम्राट भी कहा जाता है अंडरलाइन చేయండి అమ్మా ఆ లైన్ కి ఆ వర్డ్ కి ఆ యొక్క సెంటెన్స్ కి ఒక్కసారిగా పెన్ను లేదా పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేయండి ఉపన్యాస్ సమ్రాట్ ఎవరమ్మా అంటే ఇక్కడ మనల్ని ప్రేమ్చంద్ అని మనం చెప్పవచ్చు అన్నమాట ఈ యొక్క బిట్ మనకు ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది ప్రేమ్చంద్ అనే ఆయన ఉపన్యాస్ సమ్రాట్ అని పిలువబడ్డారు इनकी कहानियां ఈయన రాసినటువంటి కథలలో మానసరోవర్ శీర్షక్ అంటే పేరు గలది ఏ పేరు గలది మానసరోవరము అనేటువంటి కహానియా 8 భాగాలుగా 8 ఖండోं में 8 భాగాలుగా ఇందులో భాగాలను విభజించడం జరిగింది ఇందులో ఈయన రాసినటువంటివి ముఖ్యంగా గోదాన్ ఒకసారి చూడండి అమ్మా ఇక్కడ గోదాన్ गबन सेवा सदन इंका निर्मल इंका कर्मभूमि मरियो रंगभूमि मरियो कायाकल्प इंका प्रतिज्ञा मरियो मंगलसूत्र आदि प्रमुख रचनाएं ఈయన రాసినటువంటి రచనలలో గోదాన్ గబన్ సేవా సదన్ నిర్మల్ కర్మభూమి రంగభూమి కాయాకల్ప ప్రతిజ్ఞ మంగళసూత్ర ఈ విధమైనటువంటి ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉపన్యాసాలను ఆయన రచించడం జరిగింది ఇన్కి కహానియోं में ఈయన రాసినటువంటి కహానియా అంటే కథలలో ఈయన రాసినటువంటి కథలలో ముఖ్యమైనటువంటివి పంచ परमेश्वर बड़े घर की बेटी मरियो कफन ఈ యొక్క కథలను ఈయన రచించడం జరిగింది ఇదమ్మా మన ప్రేమ్చంద్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ప్రేమ్చంద్ గారు ఒక పేరింటిలో జన్మించడం జరిగింది ఆయన కథలను చూసుకున్నట్లయితే రచనలను చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే మనము ఏ విధంగా ఈ విధమైనటువంటి ఉపన్యాసాలు, ఈ విధమైనటువంటి కథలను రచించడం జరిగింది. ఈయన పేదింటిలో పుట్టినప్పటికీ కూడా ఆయన విద్యను ఆపకుండా ట్యూషన్లు చెప్పుకుంటూ లేదా పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఈయన తన యొక్క చదువును కొనసాగించారు. అద్భుతంగా ఈయన ఉపన్యాసాలు 1 డజను రాయడం జరిగింది. కహానియా 300కు పైగా రచించడం జరిగింది. ఆయన రాసినటువంటి ఉపన్యాసాలలో, కథలలో కహానియా అనేటువంటిది ఈ విధంగా జరిగింది. ఉపన్యాసాలు అనేటువంటివి మనం తెలుసుకున్న విధంగా బోధన కావచ్చు, గబను, సేవా సదను, నిర్మల్, కర్మభూమి, రంగభూమి, కాయాకల్పు, ప్రతిజ్ఞ, మంగళసూత్ర అనేటువంటివి ఈయన రచించడం జరిగింది. ఈ విధంగా ఈయన గురించి మనము తెలుసుకున్నామన్నమాట. సో మనము పాఠంలోకి వెళ్ళే ముందు ఇందులో విషయ ప్రవేశ్ అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 6 చూడండి అమ్మా. పేజ్ నెంబర్ 6లో విషయ ప్రవేశ్ అంటే ఈ యొక్క విషయము, ప్రవేశ్ అంటే ఏ విధంగా మనకు చూపించడం జరుగుతుంది, ఏ విధంగా మనకు వివరించడం జరుగుతుంది, పాఠంలో ఉండేటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. ప్రాచీన కాలమే, ప్రాచీన అంటే ఏన్షియంట్ డేస్ అన్నమాట. ప్రాచీన కాలమే से ही నైతిక విలువలు, మానవ విలువలను మూల్య భారతీయ జీవన్ మే ప్రతిబింబ రహే హై. మానవతా దృక్పథం కలిగినటువంటి మానవ విలువలను ఇక్కడ వారి యొక్క జీవితంలో ప్రతిబింబు అంటే చూపించడం జరిగింది. ఇన్కే రూప్ హర్ భారతీయ మే సమాయే హుయే హై. ఈ విధంగా ప్రతి ఒక్క భారతీయులలో కూడా వారి యొక్క ప్రేమ, అనురాగం, అభిమానం అనేటువంటిది అలాగా చూపించడం జరిగింది. హమ్ అప్నే బుజుర్గో, బుజుర్గు అంటే వయోవృద్ధు, వయోవృద్ధు అనగా ముసలివారు, ముసలి వయసు ఎక్కువగా ఉన్నటువంటి వృద్ధులు, బడా ధ్యాన్ రఖతే హై, వారిని కేర్ తీసుకోవడం కావచ్చు. జైసే ఇన్ కహానీ మే దర్శాయా గయా హై. ఈ యొక్క కథలో ముసలివారి పట్ల ఉండేటువంటి గౌరవం, వారికి ఇచ్చేటువంటి ప్రేమ ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈ పాఠంలో మనకు తెలియజేయడం జరిగింది. సో మనము ఈద్గా అనేటువంటి ఈ పాఠంలోకి వెళ్ళే ముందు మనము ముందుగా ఈ యొక్క పేజ్లో ఉండేటువంటిది అంటే ఈద్గా మనకు పేజ్ నెంబర్ 5లో ఏ విధంగా ఉంది, ఉన్ముఖీకరణ గురించి కావచ్చు, ఉద్దేశ కావచ్చు, లేదా విధా విశేష కావచ్చు, లేఖక పరిచయ, ఇవన్నీ కూడా ఒకసారిగా మీరు చదివి ఇందులో ఉండేటువంటి డిఫికల్ట్ వర్డ్స్ కావచ్చు, కొత్త పదాలు కావచ్చు, ఏదైనా సరే మీకు అర్థం కానిటువంటి పదాలు కావచ్చు, దాన్ని పెన్సిల్ లేదా పెన్తో అండర్లైన్ చేసేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా చివరలో ఇక్కడ మనకు డిక్షనరీని ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకు శబ్దకోష్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా మీకు అర్థం కాని పదాలు కావచ్చు, మీనింగ్ తెలియని పదాలు ఏవైనా ఉన్నట్లయితే శబ్దకోష్లో మీరు వెతికి ఆ యొక్క పాఠాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించగలరు. సో పిల్లలు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా. ఈరోజు క్లాస్కి మనము ఈద్గా అనేటువంటిది ఈ యొక్క లెసన్ ఇంట్రడక్షన్ గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ డే 6లో మనము లెసన్ అంతా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.